ఈరోజు కార్యక్రమము కన్జ్యూమర్ గ్రీవెన్స్ రెడ్రెసల్ ఫోరం అంటే కన్జ్యూమర్ ఫోరము. మరి ఈరోజు పవర్ హౌస్ కాంపౌండ్ లోపల టౌన్ 1 సబ్ డివిజన్ చెందిన 2 సెక్షన్లు, టౌన్ 1 సెక్షన్ అండ్ D6 సెక్షన్, ఈ 2 సెక్షన్లకు సంబంధించిన ఫిర్యాదు అంటే కన్జ్యూమర్ నుంచి సప్లై ప్రాబ్లమే కానీ, లూజ్ లైన్సే కానీ, మిడిల్ పోల్లే కానీ, ట్రాన్స్ఫార్మర్లో లో వోల్టేజే కానీ, ఇతరత్ర ఏదైనా కానీ విద్యుత్తుకు సంబంధించిన ఎనీ ఫిర్యాదులైనా కానీ ఇక్కడ స్వీకరించబడతాయి. స్వీకరించిన ప్రతి అప్లికేషన్ని మనం యాజ్ పర్ ద సిటిజన్ చార్ట్ ప్రకారంగా అంటే ఒక నిర్ణీత గడువు లోపల ఆ సమస్యను పరిష్కారం చేసుకోవడానికి మేము ఫీల్డ్ స్టాఫ్తో అంటే క్షేత్రస్థాయిలో దాన్ని ఇన్స్పెక్ట్ చేపించేసి అక్కడ కారణాలు ఏంటి, అది ఎంత కాలంలో ఏ రకంగా ఎప్పుడు ఎలా చేయాలన్నది వాటితో డిస్కస్ చేసి వాటిని మనము సత్వరమే పరిష్కారం చేయడానికి ముందుకు పోవడానికి ఈ కన్జ్యూమర్ ఫోరం అనేది ఎస్పెషల్లీ ఫర్ ద కన్జ్యూమర్ తరఫున మేము ఇక్కడ ఈ కార్యక్రమాలని నడిపిస్తున్నాం. ప్రతి నెల ఈ కన్జ్యూమర్ ఫోరము మాకున్న 8 జిల్లాలలో ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క కార్యక్రమం కంపల్సరీ సెక్షన్ సబ్ డివిజన్ వైజ్గా పెట్టేసి అంటే నెలకు 8 ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసుకొని వాళ్ళకున్న సమస్యలను తక్షణమే ఒకవేళ ఏమైనా పేపర్ వర్క్ ఉండి దానికి తగిన ఎస్టిమేట్లు వేసి శాంక్షన్ తీసుకొని దానికి వర్క్ ఆర్డర్ తీసుకొని కాంట్రాక్ట్ని ఏం చేసుకునే కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. వాటిని మాత్రం కొంత నిర్ణీత సమయం లోపల మనం ఏ రకంగా చేయాలన్నది ఆలోచించేసి ఆ సమయంలో కంపల్సరీగా కన్జ్యూమర్స్కి చేసి వారిని సంతృప్తిపరచడమే కన్జ్యూమర్ ఫోరం యొక్క మెయిన్ ధ్యేయం. ఫీల్డ్ స్టాఫ్ కూడా దాదాపుగా 24 గంటలు మరి వాళ్ళు పనిచేస్తూ ఏ పగలైనా రాత్రి అయినా అర్ధరాత్రి అయినా ఎలాంటి ప్రాబ్లం అయినా కానీ అనుకున్న తడుగుని పోయేసి ఆ ప్రాబ్లాన్ని సాల్వ్ చేసుకొని రావడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ప్రతి సోమవారం రోజు అన్ని సెక్షన్లు సబ్ డివిజన్లు డివిజన్లలో కూడా ప్రజావాణి కార్యక్రమాన్ని పెట్టి పిటిషన్లు తీసుకొని వాళ్లకు ఏవేవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రెక్టిఫై చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇదే కాకుండా పొలం బాట అనే కార్యక్రమం కూడా కంపెనీ లెవెల్లో మా CMD గారు అది కూడా ఇంట్రడ్యూస్ చేశాడు. చేసి వాటిని కూడా పొలాలలో అసలు ఎట్లా ఉన్నాయి, లైన్స్ ఎలా ఉన్నాయి, లూజ్గా ఉన్నాయా, లూజ్గా ఉంటే వాటిని రెక్టిఫై చేయడము, లేకపోతే మధ్యలో ఒక పోల్ మిడిల్ పోల్ వేయడము, ట్రాన్స్ఫార్మర్స్ ఓవర్లోడ్ అయితే వాటికి అడిషనల్గా ట్రాన్స్ఫార్మర్స్ ఇవ్వడము, ఇతరేతర కార్యక్రమాలు ఇంకా ఎన్నో కూడా రైతాంగానికి ఎలాంటి ఇబ్బంది కాకుండా పంటలకు నష్టం కాకుండా 24 గంటలు సప్లై ఇచ్చేసి వాళ్ళ పంటలను కాపాడుకోవడానికి సమ్మర్ ప్లాన్ అనే కార్యక్రమం కూడా మనం ఇప్పుడు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి రైతాంగమే కానీ కన్సూమర్సే అంటే డొమెస్టిక్ కన్సూమర్స్, కమర్షియల్, అదర్ అంటే ఇంకా మిగతా ఉన్న కేటగిరీలకు సంబంధించిన కన్సూమర్స్ అందరినీ కూడా మనము సాటిస్ఫై చేసి వాళ్లకు అనుకున్న టైంలో వాళ్లకు సప్లైని మనం అందియడం అన్నది ఈ టౌన్లలో మరియు రూరల్లో కూడా ఈ కార్యక్రమాన్ని మనము ముమ్మరం చేసి ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. ఎలాంటి కార్యక్రమం అయినా కానీ ఈరోజు ఈ కార్యక్రమానికి ఒకవేళ కన్సూమర్ రాలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ లేదంటే ఈ రోజులలో అందరూ కూడా స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. ఆ ఫోన్స్ లోపల మీరు చిన్న అప్లికేషన్ రాసి ఫోటో తీసి మాకు వాట్సాప్ పెట్టినా కానీ దాన్ని రిజిస్టర్ చేసేసి దాన్ని ఫాలోఅప్ చేసే కార్యక్రమం ఈ CGRF అనేది చేయడం జరుగుతుంది. కన్సూమర్ ఫోరం ఈజ్ మెంట్ ఫర్ ద కన్సూమర్స్. కన్సూమర్స్ బాగుంటే డిపార్ట్మెంట్ బాగుంటుంది, అంటే మా సంస్థ బాగుంటుంది. ఈ సంస్థ బాగున్నది అనుకుంటే కన్సూమర్స్ అందరూ కూడా బాగున్నట్టే లెక్క. కాబట్టి ఎప్పుడైతే రైతు మంచిగా ఉంటాడో సో అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయ్యి వాళ్ళ పంట పొలాలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉన్న ఇన్పుట్కి అవుట్పుట్కి తేడా లేకుండా ఉన్నప్పుడే అది విద్యుత్ సంస్థకి ఒక పేరు ప్రఖ్యాతలు వస్తాయి. దానివల్ల మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా అదనంగా ట్రాన్స్ఫార్మర్లే కానీ
లైన్సే కానీ పవర్ ట్రాన్స్ఫార్మర్లే కానీ ఇంకా కన్సూమర్స్కి కావాల్సిన ఏమేమైతే వాళ్ళ ఆ రిక్వైర్మెంట్ మొత్తం టోటల్గా చేయడానికి ఆస్కారం ఉంటుంది. అయితే దీనికి గాను కన్సూమర్స్ కూడా మరి తగిన రీతిలో అనుకున్న తడుగానే బిల్లు వచ్చిన వెంటనే మరి ఆ రెవెన్యూ కలెక్షన్స్ కూడా మరి ఇమ్మీడియట్లీ బిల్లు కట్టేసి డిపార్ట్మెంట్కు సహకరించాలనేసి మరో మీ అందరూ కూడా విన్నవించడం జరుగుతుంది. అదేవిధంగా రైతాంగం కూడా వాళ్ళ పంపు సెట్ల దగ్గర కెపాసిటర్స్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి. కెపాసిటర్ పెట్టుకోవడం వల్ల డిపార్ట్మెంట్కు యాజ్ వెల్ యాజ్ రైతాంగానికి కూడా రెండు రకాలుగా అడ్వాంటేజ్ ఉంది. కాబట్టి వాటిని వాలంటరీగా వాళ్ళే చెప్పాలి వీళ్ళే చేయాలి అనుకోకుండా మరి ముందుకు వచ్చేసి రైతాంగము వాలంటరీగా కెపాసిటీ బిగించుకొని మరి సంస్థను వారిని కాపాడుకోవడానికి మరి ముందు చర్యలు తీసుకునేలాగా వాళ్ళు ప్రయత్నాలు చేయాలి. ఈ రకంగా కన్సూమర్ ఫోరము అన్ని రకాలుగా ఆల్ కన్సూమర్స్ని కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకు పోతున్నాము. ఇటు డిపార్ట్మెంట్ అయినా కానీ అటు కన్సూమర్స్ అయినా కానీ అందరినీ కూడా సమన్వయపరిచేసి ప్రాబ్లమ్స్ లేకుండా ముందుకు పోవడానికి కన్సూమర్ ఫోరం, కన్సూమర్ గ్రీవెన్స్ రెడ్రెసల్ ఫోరం అనేది నిజామాబాద్లో సంస్థ ఉన్నది. దానికి మీరు ఎప్పుడైనా ఎల్లవేళ 24 గంటలు మా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కానీ మా నంబర్లకు ఫోన్ చేసి అయినా కానీ లేదా నేరుగా అయినా వచ్చేసి మా ఆఫీస్లో మీరు కంప్లైంట్ అయినా లేకపోతే దాని గురించి మీరు చర్చిస్తే డిస్కషన్ చేసి వాటి ఒక సొల్యూషన్ చూపెట్టడానికి మేము ప్రయత్నం చేస్తాం. మరి కన్సూమర్స్ దీనికి ముందుకొచ్చి డిపార్ట్మెంట్ కూడా అన్ని వేళలా కన్సూమర్స్కి తగిన సేవలు అందిస్తారని మరి కోరుకుంటూ ఈ సమ్మర్ ప్లాన్లో ఇంకా అందరికీ తగిన విధంగా నాణ్యమైన విద్యుత్తును అందించడానికి డిపార్ట్మెంటు 24 గంటలు కృషి చేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.